హాయ్ అండి, నమస్తే. ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా పీతల పులుసు అంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినేసేలాగా పీతల పులుసు అయితే చేసేద్దాం పదండి. ముందుగా అయితే పీతలు అయితే చాలా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. నెక్స్ట్ శుభ్రంగా కడిగి తీసుకున్న పీతలు పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టేయండి. ఇప్పుడు పీతల పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయాలి. ప్యాన్ హీట్ తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ పీతల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆయిల్ చక్కగా కాగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతుల ఫ్లేవర్ అయితే పీతల పులుసుకి చాలా అంటే చాలా అయితే బాగుంటుందండి. మెంతులు వేసుకుని అలానే 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అయితే నాకు ప్రతి కర్రీలో వేయడం అలవాటు. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. జీలకర్ర మెంతులు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవుతూ ఉండగా మనం ఇక్కడ 1 లేదా 2 పచ్చిమిర్చి తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్పూను లేదా స్పూన్నర అయితే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీ అనగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వేస్తాము. కాకపోతే రొయ్యలు కానీ పీతలు కానీ ఇంకొంచెం నీచు వాసన అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే స్మెల్ అనేది రాదు, నీచు వాసన అనేది అస్సలు రాదు. ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్న పీతలు కూడా వేసేసుకోవాలి. పీతలు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసేసుకొని అలానే 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మాకింత కారం వద్దు, మేము అస్సలు తినలేము అనుకున్న వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. లేదు మరింత తక్కువ కారం వద్దు, ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇంకొంచెం మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. ఓవరాల్గా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పీత ముక్కలకి పట్టేలాగా అయితే చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కర్రీ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో ఆ చింతపండు నుంచి పల్చగా రసం తీసుకోవాలండి. చింతరసాన్ని వీలైనంత పలచగా తీసుకోండి, ఎందుకంటే మరీ తిక్కుగా తీసుకుంటే కర్రీ అయితే పులిపోయిద్ది కాబట్టి పలచగా తీసుకోవడమే బెటర్ అండి. ఇక్కడ మనం చింతపులుసుని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చక్కగా ఉడకనివ్వాలండి. ఎంత బాగా ఇక్కడ మనకి పులుసు అనేది ఉడికితే అంత మంచి టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ అయితే. స్టార్టింగ్లో ఉప్పు వేసాను కదా, కొంచెం ఎక్కువ వేసాను. అందులోనూ కారంలో ఎప్పుడైనా కూడా నేను ముందుగానే ఉప్పు అనేది కొంచెం కలుపుకొని పెట్టుకుంటాను. సో ఎక్కువైపోద్దేమో అని చెప్పేసి ఉప్పు అనేది మళ్ళీ యాడ్ చేయట్లేదు. మీరు ఒకసారి ఉప్పు పడుతుందా లేదా అనేది చెక్ చేసుకొని మళ్ళీ ఈ టైంలో ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా అయితే కర్రీ అయితే ఉడికిపోయింది, కర్రీ మసిలిపోయింది. ఇక్కడైతే చారు అనేది చక్కగా మసిలిన తర్వాత మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చారు అనేది చిక్కబడుతుంది కొంచెం. అలాంటప్పుడు మనము ఫైనల్గా అయితే పుదీనా వేసుకొని అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవడమేనండి. మీకు వీలైతే కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు కనుక లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించారంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి అయితే. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా పీతల పులుసు ఎలా చేయాలో చూశారు కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత పక్కనే ఉన్న ఐఫ్ అనేది క్లిక్ చేశారంటే వీడియోకి పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఇలా పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి అంటే ఈ రెసిపీ తెలియని వాళ్ళకి కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి వీడియోకి అయితే హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.